హలో నమస్తే ఆదాబ్ సర్ శ్రీయాకాల్ దిస్ ఇస్ కావ్య వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ పరాభావనామ సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది పచ్చడి అనమాట. పండగ అంటే గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడిలో వేసే షడ్రుచులు అంటే 6 రుచులు అనమాట. వేసే షడ్రుచులలాగా మన జీవితంలో కూడా అన్నీ ఎదుర్కొనేగలిగే శక్తినివ్వాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పోలిక కోసం చూస్తూనే ఉండండి, షేర్ చేస్తా. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, నొక్కేసేయండి. పూజ కంప్లీటెడ్ అనమాట. మా ఇంట్లో వచ్చేసి ఎలా పూజ జరిగిందో ఒక్కసారి చూసేయండి. ఇక్కడ వచ్చేసి ఉగాది పచ్చడి అనమాట. అంటే నైవేద్యం, దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం. ఇంకా అత్త ఒక వర్క్ చూసుకుంటే నేను పిల్లల్ని చూసుకొని ప్లస్ వాళ్ళకి రెడీ చేసి నేను ఇంకా దేవుడి దగ్గర వచ్చేసి దీపారాధన అయితే నేను చేశాను అనమాట ఉగాది పండుగ రోజు. ఇక్కడికి వస్తే వర్క్ అనేది షేర్ చేసుకుంటాం అనమాట. తను ఒకటి చేస్తే నేను ఒకటి చేస్తానమాట. అలా అయిపోయింది అనమాట. దేవుడి దగ్గర బట్టలు పెట్టి పూజ చేసామన్నమాట. ఈవినింగ్ వచ్చేసి దేవుడు వస్తారనమాట. కొద్దిగా వీడియో అయితే షూట్ చేయడం అయితే జరిగింది. అందరూ వెయిట్ చేస్తున్నారనమాట దేవుడి కోసం. కలశం తీసుకొని వస్తారనమాట. బాగా జరిగింది ఉగాది అయితే. మామూలుగా ఉగాది అని అంటే ఇక్కడ అత్త వాళ్ళ దగ్గరే బాగా జరుగుతుంది అనమాట. తాడిపత్రిలో ఇక్కడ సుంకులమ్మ గుడి దగ్గరే కాబట్టి సో ఇక్కడ చాలా బాగా జరుగుతుంది అనమాట. అదిగోండి కలశం క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఇంకొకటి ఏంటంటే ఇలా జరిగింది. మేము తర్వాత దర్శనానికి వెళ్ళామన్నమాట. కొద్దిగా నైట్ వెళ్తే ఇక్కడ జనాలు తక్కువ ఉంటారనేసి నైట్ వెళ్ళామన్నమాట. ఇదిగోండి ఫైనల్గా అమ్మవారి లుక్ వచ్చేసి మాకే కాకుండా అందరికీ దర్శనం కలగాలని ఈ వీడియోలో అయితే షేర్ చేస్తామన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.